అందరికీ స్వాగతం అండి. మనం ఈరోజు సామెత జీవితం గురించి చెప్పుకునే కథలాంటి కబుర్లు. సరే ఏం సామెత చెబుదామా అని ఆలోచిస్తుంటే బిలబిలా మా ఇంటికి మా వాళ్ళందరూ వచ్చారు. మా పిల్లలు పొద్దున్న బెంగుళూరు నుంచి వచ్చారు. తర్వాత మేమొక 6 కుటుంబాల వాళ్ళం ఒక దగ్గరే ఉన్నామని చెప్తూ ఉంటా గదా! వాళ్ళందరూ ఆడవాళ్ళు. మొత్తానికి కబుర్లలో పడ్డాం అందరం. మా కబుర్లలో ఫలానా ఆవిడ వెండి గురించి చెప్పింది చూసావా అని అడిగారు ఒకళ్ళు. ఎవరో కాదు ఆవిడ, మన ఫేమస్ యూట్యూబర్ గారు. మనం అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటామే వారే. నాకు ఆవిడ అడగగానే విషయం అర్థమైపోయింది. బంగారం కొనుక్కోండి, వెండి కొనుక్కోండి అని చెప్పడం. ఈ బహుశా వెండి కొనుక్కోమని చెప్పుంటారు. ఇప్పుడు వెండి కూడా కొనుక్కోండి అని చెప్పుంటారు. ఇళ్ళు, ప్లాట్లుతో పాటు బంగారం, వెండి కొనేసుకోండి నేను చెప్తున్నాను గదా! అని చెప్పుంటారని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను థంబ్‌నెయిల్స్ చూస్తూనే ఉన్నాను. కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ వీడియోల్లో ఈ రోజుల్లో అవన్నీ కొనుక్కోమని చెప్తే అయ్యే పనేనా అని చెప్తూ ఉన్నారు. థంబ్‌నెయిల్ పెడుతూ ఉన్నారు. వీడియోలు చూడకపోయినా అర్థం అవుతూనే ఉంది అవతల వాళ్ళ ధోరణి ఏమిటనేది. ప్రమోషన్స్ కోసం ఖరీదైనవన్నీ కొనుక్కోండి అని చెప్తూ ఉంటారని ఎప్పుడో అర్థమైపోయింది. అయితే నేనేం చెప్తానంటేనండి, అదిగో ఇప్పుడే సామెతలోకొస్తున్నాను. పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దండి ఎప్పుడూ కూడా. పులి పులే, నక్క నక్కే. నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? వాతలే మిగులుతాయి. శరీర బాధే మిగులుతుంది. పులి అయితే కాలేదుగా. అందుకని మనకి ఆర్థిక వసతి లేకుండా, ఇంటి యజమానితో సంప్రదింపులు చేయకుండా సంపాదించే వాళ్ళైనా సరే, ఆడవాళ్ళు సంపాదించే వాళ్ళైనా సరే, ఒక ఖరీదైన వస్తువు దేన్నైనా పర్చేజ్ చేయాల్సొచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ అనుకుని, సంప్రదించుకుని, ఎంతవరకు మనం తూగగలం అనేది చూసుకుని మాత్రమే చెయ్యాలండి ఖర్చులు, కొనుగోళ్ళు ఏవైనా సరే. ఇది నేను నా లైఫ్‌లో అయితే మొదటి నుంచి ఇదే పాటించాను. నాకిప్పుడు ఒక రూ. 1,00,000 ఖర్చు పెట్టుకోగల కెపాసిటీ ఉన్నప్పటికీ, ఆయనకి చెప్పకుండా అయితే ఏది చేయను. చెయ్యలేదు ఇంతవరకు గూడా. పెద్దగా ఆంక్షలు లేకపోయినప్పటికీ ఇలాంటి సూత్రం పాటిస్తే మంచిదండి. అలాగే ఇవి మామూలు వాళ్ళం బంగారాలు, వెండ్లు కొనుక్కునే రోజులు కావండి. మరి తగ్గితే ఏమన్నా చూడాల్సిందే తప్ప, ఇప్పుడు లక్షలొచ్చేవాళ్ళు లేదా యూట్యూబుల ద్వారా లక్షలు ఆర్జించేవాళ్ళు ఏదైనా చెప్తారండి. దానికి ఇంకో కోటింగ్ ఏమిస్తారో తెలుసా అండి? పొదుపు చేసుకుని కొనుక్కోమని చెప్తున్నట్టుగా ఒక స్వీట్ కోటింగ్ ఇస్తారండి. ఇప్పుడే అమర్చుకోవాలి. ముందు ముందు అసలు చేయలేం. ఇలాంటి ఏవో డైలాగులు లేదా ఏదో బాగా ఆకర్షణీయమైన కబుర్లు చెప్తూ ఉంటారు. మనకి మనమే హద్దులు ఏర్పరచుకుంటేనే మనుగడ సాగించడం ఈ రోజుల్లో సాధ్యపడుతుందండి. లేకపోతే మాత్రం చెప్పాను గదా! పులిని చూసి నక్క వాత పెట్టుకోరాదు. ఆ మధ్య మేమొక చిట్స్ కట్టాం. ఏది బంగారపు షాపుల్లో ఏవో కడుతూ ఉంటారుగా స్కీము. ఆ స్కీములు 2 కట్టాము. కొంచెం పెద్ద మొత్తంలో కట్టాము. సరే అదయిపోయాక మా ఇద్దరి పేరు మీద కట్టాము. సరే అది పూర్తయిపోయాక తీసుకోమన్నారు నన్ను ఏదైనా వస్తువు మా వారు. ఎప్పుడైనా సరే అలాంటి స్కీమ్స్ పూర్తయ్యాక ఉదాహరణకి మనం 1,00,000 2,00,000 కడితే ఇంకో 3, 4 లక్షలు చేతి మీంచి వేసుకుని అక్కడ కొనాల్సిన పరిస్థితొస్తుంది. మనకు కావాల్సిన నగ కొనుక్కోవాలంటే. ఆ రోజుల్లో అంటే ఒక 4 ఏళ్ళు అయిందండి. 3 ఏళ్ళయిందో నేను తీసుకుని. ఆ రోజునే అలా 3, 4 లక్షలు పైన 4, 5 లక్షలు, 5, 6 లక్షలు పడ్డ రోజులు గూడా ఉన్నాయి. అలా తీసుకోవడం జరుగుతూ ఉండేది. కానీ నేను మొన్న మాత్రం చాలా గట్టిగా నిర్ణయించుకున్నా. నేనైతే తీసుకోను. నేను మొన్న చివరిసారిగా తీసుకున్న బంగారంతో నేను తీసుకోను బంగారం అని నిర్ణయించుకున్నాను. దాని మీదే ఉంటాను అనుకున్నాను. నేను తీసుకోనని చెప్పాను. సరే ఇంకా తీసుకోవాలి గదా! ఏదో ఒకటి. నగ తీసుకున్నప్పుడే మనకి ఆ స్కీమ్ కట్టిన ప్రాఫిట్ ఏదో కొద్ది గొప్ప ఉంటుందంటారు. ఒక చిన్న గొలుసు మగవాళ్ళకి మెడ దాకా వస్తుంది గదా! అది. ఒక బ్రేస్‌లెట్. చాలా మామూలుగా ఉందండి. పెద్ద మందంగా ఏం లేదు. అది కలిపి ఆ రోజునున్న రేట్స్ ప్రకారం ఇదొక 4, 5 నెలలయిందేమోనండి. 4,500,000 లక్షలండి. ఇంతకు ముందైతే ఒక మంచి హారం వచ్చేది. లేదా ఒక మంచి జత గట్టి గాజులొచ్చేవి. ఆ 2 చిన్న చిన్న వస్తువులకే 4,500,000 లక్షలైంది. నేను నెలకో 25,000, 30,000 నా సరదాలకి ఖర్చు పెట్టుకోగల
పరిస్థితిలో ఉన్నప్పటికీ అస్సలు పెట్టనండి. ఎందుకు అనవసర ఖర్చులు? ఇప్పుడు 10 రకాల నగలు దిగేసుకుంటే కొత్తగా ఏమీ పైకెళ్ళము స్టేటస్‌లో. ఓ 10 రకాల పట్టు చీరలు కొనేసి కట్టేసుకుంటే అంతకంటే ఏమీ గొప్పగా వనగూడేది ఏమీ లేదు. ఉన్నంతలో అన్నీ బాగానే ఉన్నాయి. ఇదేదో నా స్వోత్కర్ష చెప్పుకోవడానికి చెప్పలేదండి. మనకి మనం హద్దులు ఏర్పరచుకోవాలి. మరోసారి చెప్తున్నా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా పెట్టుకోరాదు. ఇంకా ముగింపుకొస్తే, నేను ఇప్పుడు ఏ స్టేటస్‌లో ఉన్నా గానండి చెప్పాను గదా ఇందాక. అలా ఉన్నప్పటికీ నేను నడిచొచ్చిన దారినైతే నేను మర్చిపోనండి. ఈ రూ. 100 ఉంటే రేపు దేనికన్నా పనికొస్తాయేమో పిల్లలున్నవాళ్ళం అని జాగ్రత్తగా చేసుకొచ్చిన రోజుల్ని నేను మర్చిపోను. ఆ రోజున అలాగే గడుపుకున్నాం. ఈ రోజున హళ్ళు పెళ్ళుగా అయితే లేము. అలా సాగితేనే డిజైన్ చేసుకోగలిగితేనే ఆర్థిక పరంగా మలి వయసులో స్థిమితంగా ఉండగలుగుతామండి. ఇదే ఈ రోజున నేను చెప్పదలుచుకున్నది. చూస్తూ ఉండగానే టైం పరిగెత్తిపోతోంది. సరే మరి ఇంకో వీడియోతో మళ్ళీ త్వరలో కలుద్దాం.